హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వరుసగా 5 రోజుల పాటు వాహనాల రద్దీ కొనసాగింది. శనివారం ఒక్కరోజే అత్యధికంగా 71,284 వాహనాలు వెళ్లాయి. శుక్రవారం 53,000, ఆదివారం 62,000, సోమవారం 56,000, మంగళవారం 62,000 వెళ్లాయి. 5 రోజులు కలిపి పతంగి టోల్ ప్లాజా మీదుగా ఇరువైపులా 3 లక్షలకు పైగా వాహనాలు రాకపోకలు సాగించాయి. వీటిలో కేవలం విజయవాడ వైపే 2 లక్షలకు పైగా వాహనాలు వెళ్లాయి. ఇక బుధవారం వాహనాల రద్దీ సాధారణంగానే ఉంది. గత ఏడాది సంక్రాంతికి 3 రోజుల ముందు 2 లక్షలకు పైగా వాహనాలు రాకపోకలు సాగించాయి. ఈసారి కూడా భారీ స్థాయిలో వాహనాలు వెళ్తాయని పోలీసులు అంచనా వేశారు. కానీ ఈ మార్గంలో బ్లాక్ స్పాట్ ప్రాంతంలో అండర్ పాస్ వంతెనల నిర్మాణ పనుల మూలంగా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకొని రాకపోకలు సాగించినట్లు పోలీసులు చెబుతున్నారు. గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, ప్రకాశం, నెల్లూరు వైపు వెళ్లే ప్రయాణికులు, నాగార్జున సాగర్ హైవే మీదుగా ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులు భువనగిరి మార్గంలో చిట్యాల మీదుగా రాకపోకలు సాగించారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel